आ जाओ हम आगे आ जाओ बचपन से देख रहे हैं वो लेके वही बोल रहा ना లక్ష్మీనారాయణ సురేఖ కళాకారు దగ్గరికి మనము ఈసీఎల్ రాజా పోతున్నాడు. ఇక్కడ మన అన్న ఉన్నాడు, 40 years నుంచి తీసుకెళ్తారంట. మన అన్న వాళ్ళ దగ్గర నుంచి అన్నతో మాట్లాడదాం. జై శ్రీరామ్ भैया। कितने साल से लेके जा रहे हैं अपन? 27 साल 27 years नहीं लेके जाते हैं। इनके साल से हमारा रिश्ता 35 साल से है। 35 साल से 35 years से अपना रिश्ता तो सर यूएसए रे 27 years से हाँ गाइस विनर కదా 27 years నుంచి మన అన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్తారు. ఎక్కడికి వెళ్ళకండి, ఓన్లీ మా దూల్పేటకే రండి. దూల్పేట నుంచి మా వినాయకులను తీసుకెళ్ళండి అని మీకు చెప్తున్నాము. తీసుకెళ్ళిపోండి మన అన్న వాళ్ళ దగ్గర నుంచి వినాయకులు. జై శ్రీరామ్, జై మాతాజీ, గణపతి బప్ప గణపతి బప్ప మంగళమూర్తి. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో మన ఫెస్టివల్ కి ఇంకా కేవలం 10 days ఉంది. మన టీమ్ సోమన్న యువసేన యూత్ అసోసియేషన్ వాళ్ళైతే వచ్చేసారు అనమాట. మన సికింద్రాబాద్ ఏరియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ సెలబ్రేషన్స్ అంటే సోమన్న అండ్ టీమ్ వాళ్ళైతే చేస్తారు. అలా ఈసారి 27 సెలబ్రేషన్స్ కదా. సో ప్రతి సంవత్సరం అయితే చాలా పెద్దగా అయితే భారీగా మండపం ఉంటది. అన్న నమస్తే, మీ అందరికీ నమస్తే వన్స్ అగైన్. సో అండ్ మన దూల్పేటలో మంచి బొజ్జ గణపతి అంటే మన లక్ష్మీనారాయణ సింగ్, సురేష్ సింగ్ కళాకారులతో చేస్తారనమాట. సో ఇక్కడ లక్ష్మీనారాయణ అన్న ఉన్నాడు, సురేష్ అన్న, రామరామ్, సో అన్న వాళ్ళ పిల్లలు కూడా ఉన్నామట. సో సోమన్న ఈసారి 10 రోజుల ముందు తీసుకుపోతున్నారు, మరి ఎట్లుంటుంది మన మండపం? లాస్ట్ టైం అయితే మొత్తం చాలా పెద్దగా ఉండే అండ్ అంత పెద్ద గ్రౌండ్ అయితే ఎక్కడ లేదు, మీరు పెట్టే ఏదైతే ఉంటుందో. సో చెప్పాలని ఈసారి మీకు ఎట్లా అనిపిస్తుంది? కలరింగ్ కూడా మీరు మార్చిపించే మరి ఓటి ఐడియా జనరల్ గా ప్రతిసారి మా కలర్ అంటూ మాకే ఓకే నేను సెల్ఫ్ డిజైన్ చేస్తున్నాను. అద్భుతం కళాకారు వినాయకులు తయారు చేస్తాడు. ఆయనకి మా దిమాగ్ ఉన్న కలర్ ఆయన ఏం చేస్తారో ప్రతి ఇయర్ సెట్ అయిపోతుందండి. ఓకే ఈసీఎల్ వినాయకుడు, యువసేన వినాయకుడు ఏ కలర్ కానీ ముందే ఏదైనా ఆయన టార్చర్ చేసి మేము 10 రోజుల ముందు తీసుకునే కారణం కూడా అదే. నేను తీసుకోవాలి అలా లేకపోతే అందరూ అదే కలర్ తీసుకెళ్తాను. కాకపోతే మండపం కూడా పెద్ద ఉంటుంది కాబట్టి ముందే వినాయకుని తీసుకొని కూర్చోబెట్టాక మండపం స్టార్ట్. అలా అయితే మామూలుగా యూత్ అంటారు, ఇక్కడైతే మన దగ్గర యూత్ అంటారు, ముంబైలో అయితే మండల్ అంటే కమిటీ అంటారు. ఈ యువసేన అని పేరు ఎట్లా వచ్చింది అసలు? ఓవర్ పెట్టారు యువసేన అని పేరు అంటే జనరల్గా యువసేన అనేది ఒక ఫౌండేషన్, యూత్ ఆర్గనైజేషన్. అంటే జనరల్గా యూత్ ఆర్గనైజేషన్ ఏంది, వినాయకుడు పెట్టడానికి, లేకపోతే కృష్ణాష్టమి చేయడానికి, బోనాలు చేయడానికి, బతుకమ్మలు చేయడానికి ఉంటాయి. అది ఏంటంటే బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కుటుంబాలు రోగాల బారిన పడతాయి. లేకపోతే ఇవాళ మనం చూసుకుంటే చాలా మంది హార్ట్ అటాక్స్ అది. సో బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు దగ్గర దగ్గర యువసేన అంటే 500 మందికి ఒక 11 మంది స్టార్ట్ అయిన సో అన్న వాళ్ళని ఒక నిదర్శనం అంటే ఒక ఎగ్జాంపుల్ లెక్క తీసుకొని కూడా ఇంకా ఒక 100 యువసేనలో సోమన్ ఎట్లయితే స్టార్ట్ చేసిన అట్లా అందరు స్టార్ట్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. అలా మరి 25 ఏళ్ళ కింద ఈ ఆలోచన ఓర్కొచ్చి ఇట్లా వినాయకుని పెట్టాలి, పూజలు చేయాలనేసి. ఎందుకంటే మన దూల్పేట అంటే కళానగరి, ఇక్కడ చేసే విగ్రహాలు ఎక్కడ చేయరు. ఈ మధ్యలో అంటే 30 విగ్రహాలు అవన్నీ వచ్చేసాయి. వినాయకుడు అంటే బొజ్జ గణపతి. సో మీకు ఎట్లా వచ్చిందన్న ఈ కాన్సెప్ట్? అంటే 25 ఏళ్ళ కింద అసలు ఓర్కొచ్చిన ఆలోచన? జనరల్గా 25 ఏళ్ళ కింద అంటే నేను కాలేజ్ స్టూడెంట్. ఓకే. సో అప్పుడు ఎట్లుంటుంది, ప్యాషన్, అదే మనం కూడా ఆడవాళ్ళు పెట్టాలి, మనం కూడా పెట్టాలి అన్న ప్యాషన్ తోటి స్టార్ట్ చేసిన యువసేన వినాయకుడు కమిట్మెంట్గా మారింది. సో ఈ వినాయకుడిని ఎవరు మనసు పెట్టుకుని వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న జరుగుతుంది.
దానికి ఎగ్జాంపుల్ చాలా మంది మా పిల్లలు ఎవరైతే ఈ వినాయకుడిని స్టార్ట్ చేసినప్పుడు ఉన్న పిల్లలందరూ ఇలా ఓవర్సీస్లో ఇంకా అది ముఖ్యంగా ఒక ఇయర్ ఈ వినాయకుడిని ఇచ్చే కార్యక్రమం ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి ఇవాళ మాకు ముఖ్యమంత్రి అయ్యింది. సో మహిమగల గణేష్ అన్న మరి మీరు ప్రతి సంవత్సరం 13 డేస్ తీస్తారు కదా, ఎందుకు అట్లా మరి 13 డేస్? అంటే అప్పట్లో మన డబ్బులు సరిపడే డబ్బులు ఉండకపోతుంది. ఓకే, సో అందరు తీసినాక మనం లాస్ట్ తీస్తే బ్యాండ్ ఫీల్ అన్ని చూసుకుంటుంది అదొక ఆలోచన స్టార్ట్ చేసి యాక్చువల్గా ఇప్పుడు మనకైతే నవరాత్రులు అంటారు కదా, ఒక 9-10 రోజులు చేసుకొని 11వ రోజు మనం అయితే అనంత చతుర్దశి రోజు నిమజ్జనం చేస్తాం. ఇంకా మీరు 13 కాదు, మీరు 21 రోజు పెట్టినా కానీ జనాలు వెయిట్ చేస్తారు. మాట్లాడే టెక్నికల్ మాటలు నాకైతే తెలియదు, నాకు రావు. అంతేనా? సో ఏమైతే మా కాజ్ అదే బ్యాండింగ్ అది తక్కువ రేట్ చూస్తాయి. సో మనకి డబ్బులు చాలీసార్లు డబ్బులు ఉంటుంటాయి కాబట్టి సరిపడేట డబ్బులు కాకుండా వినాయకుడిని నీట్గా నిమజ్జనం చేయాలనే ఆలోచనతో అందరికీ కళాకారులకి కొనేటోళ్ళకి రిలేషన్ ఏముంటుంది, వినాయక చవితి రోజే ఉంటుంది. మాకు అట్లా కాదు, అన్నదమ్ములు ఇక్కడే ఉంటాము, సో అట్లా కలిసిపోయినాం. ఎప్పుడు 35 ఏళ్ళకే వెళ్తుంటారు రిలేషన్. స్టార్టింగ్ నుంచే 25 ఏళ్ళు యువసేన స్టార్ట్ అయింది. ఓకే, దానికన్నా ముందు అంటే నేను కాలేజీ ముందు సీనియర్స్ వాళ్ళు ఒక 10 ఏళ్ళు పెట్టింది, దాదాపు 35 ఏళ్ళు. సో ఇది కూడా సో ఇంకా 10 days లో మనకైతే మండపం వర్క్ అంతా స్టార్ట్ అయింది. జనరల్గా మీరు తీసుకుంటారు కదా, దూల్పేటలో ఏంటన్నా నువ్వు విగ్రహం కొన్ని పోతే వాళ్ళు కనీసం మీకు మర్యాదలను ఇస్తారా? ఎంత మర్యాద ఇస్తారు? కానీ ఒకటి ఏంటంటే చెప్పేది ఉంటుంది, నాకు చెప్పేది నువ్వు మొత్తం ఏంది జనరల్గా మనం వినాయకుని కొన్ని పోతే కిస్తే అంటే 50 కా అంటారు. అవును, వేరే అడుగుతారు దేనికే భయ అంటే బాగా జాతి దేకు అంటారు. వీడు అట్లా కాదు, ఇదేంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్ రిజిస్టర్ చేస్తారు. దూల్పేట నాకు తెలిసి ఏ వినాయకులు అమ్మేటోళ్ళు వీడికి వచ్చిన వాళ్ళకి ఛాయ్ తాగిపించి కూలింగ్ తాగిపించి నాకలైతే అన్నం కూడా పెట్టారు. నేను కూడా వచ్చినప్పుడు కూడా అందుకే ఆ భగవంతుని కటాక్షం వాళ్ళ మీద ఉంది. అందుకే ఇంత పెద్ద వినాయకులు వీళ్ళు చేయగలిగినప్పుడు బాలాపూర్ లాంటి పెద్ద వినాయకులు కూడా నేను కూడా అంటే చాలా వరకు వస్తున్నా. ఫస్ట్ రాగానే కూల్ డ్రింక్ అన్న లేకపోతే టాటా కంపల్సరీ స్నాక్స్ కూడా వస్తాను. సో మరి మన యుఎస్ఏ ఎంతమంది మొత్తం మీ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ మా వాట్సాప్ గ్రూప్ 500 మంది ఉంటారు జనసేన సభ్యులు. వీళ్ళ పని ఏంటంటే ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అనుకున్నారు, వాళ్ళకు 3 లక్షలు ఖర్చు అవుతుంది, వాళ్ళని యశోదాలు అడ్మిట్ చేసి అనుకున్నారు. మేము జనరల్గా బ్యాంక్ అకౌంట్లు అవన్నీ ఉండరు, మా దగ్గర చైర్మన్ ప్రెసిడెంట్ ఉండరు. అప్పటికప్పుడే ఇన్సిడెంట్గా వాట్సాప్ వేస్తాం, అరే ఇగో ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చింది యశోదాలు ఉండరు అంటే అలా ఏం చేసుకుంటారు 2-3 గంటలలో వాళ్ళకి ఆపరేషన్ చేయిస్తాం. సో యువసేన చేసే పని ఇది. కోవిడ్లో చూసుకున్నట్టయితే దాదాపు 6-7 కోట్లు ఖర్చు పెట్టింది యువసేన ఫౌండేషన్. లేకపోతే నాకు ఇట్లాంటి తమ్ముళ్ళు ఇచ్చిన వినాయకుడు మీద అందుకే ప్రతి ఇయర్ ఆయన ఇంతగా కొలుస్తామంటే ఇట్లాంటి తమ్ముళ్ళు ఇచ్చారు. జనరల్గా డబ్బులు మస్తు మంది ఉంటాయి, పైసలు మస్తు మంది ఖర్చు పెడతారు, కానీ ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా పిల్లలందరూ 100 మంది పనిచేసి పొద్దున్న రాత్రి. అది ఆ కమిట్మెంట్ వినాయకుడు ముందు అనడానికి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మేము కోవిడ్ మొత్తం పనిచేస్తాం. నాకు కోవిడ్ కన్నా 2 నెలల ముందు హార్ట్ అటాక్ వచ్చింది, 3 స్టంట్స్ ఉన్నాయి. నాకు కానీ నా ఎంబడి దిగిన నా అన్నదమ్ములకు కానీ ఒక్కరు కూడా కోవిడ్ రాదు. సో అది విఘ్నేశ్వరుడు ఉండడు అనే దానికి నిదర్శనం. మన పెద్దలు కూడా అంటారు కదా, మానవ సేవనే మాధవ సేవ. సో అది మీరు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. సార్ మరి ఈ 27 ఇయర్స్ సెలబ్రేషన్స్ మరి ఏం స్పెషల్ ఉంటుంది? ఇప్పుడు వినాయక చవితి 27th. సో మేము పెట్టి కూడా 27 ఏళ్ళు అవుతుంది. ఖచ్చితంగా ఘనంగా ఉంటుంది. మీరందరూ అంటే మేము 13 days ఒక ఎత్తు అయితే నిమజ్జనం ఒక ఎత్తు ఉంటుంది. మాకు హైదరాబాద్లో మేము చేసినట్టు నిమజ్జనం ఎవరు చేయరు. సో అందరినీ ఈ మాధ్యమం ద్వారా 13th అంటే 9th వస్తుంది అనుకుంటున్నాను. ఆ రోజు అందరూ మా నిమజ్జనాన్ని వీక్షించడానికి అక్కడికి కావాలి. అదే చెప్తున్నా, ఇప్పుడు ఈ వినాయకుడి కోసం పనిచేసిన పిల్లలు దాదాపు 50-60 మంది
వినాయకుని కొలిసినందుకే ఇవాళ అమెరికాలో ఉందనుకుంటున్నాం. సో అందుకే వీసా వేరేషన్. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే అన్నవాళ్ళ మండపం చాలా పెద్దగా ఉంటుంది. గ్రౌండ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మండపము. మంచి గ్రీన్ కార్పెట్ అవన్నీ అయితే చాలా మంచి సెటప్ చేస్తారు. అదేవిధంగా అన్న నిమజ్జనం చెప్పినట్టు ఈసీఎల్ ఎక్స్ రోడ్ నుంచి కాప్రా వాళ్ళకు కూడా కంటిన్యూస్ గా పటాకులు కాలుతాయి. నేను లాస్ట్ టైం ఫుల్ వర్షం పడినా కానీ మేమే షాక్ అయిపోయినాం. అటు వినాయకుడు వస్తూనే ఉన్నాడు, ఇక్కడ పటాకులు కాలుస్తున్నాడు. అక్కడ నుంచి కూడా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సుమారు 2.5 to 3 kilometers పాదయాత్ర అన్నమాట. సో థ్యాంక్ యూ అన్న, చాలా మంచిగా అనిపించింది. సో దర్శనం చేసుకోవాలి. సో చూస్తారు కదా 2025 లో మన యువసేన యూత్ మహాగణపతి అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు లక్ష్మీనారాయణ సింగ్, సురేష్ కళాకార్ అన్న కూడా. అండ్ థ్యాంక్ యూ అన్న, కలిసి వెళ్దాం అందరం. సరే జై బోలో గణేష్ మహారాజ్ కి మర్చిపోతూ మళ్ళీ ఆయన పెయింట్ మంచి పెయింటింగ్ ఇస్తామంట దీపక్ భాయ్. సో మామూలుగానే స్వామివారికి ఆ బొట్టు అయినా సరే కన్నా సరే మొత్తం దిద్దిన అనమాట దీపక్ భాయ్.